ఏదేళ్ల ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని మీకు అనిపిస్తుంది? పోయిన దానికన్నా బెటర్గా ఉండొచ్చు. ఎందుకని అంటే పోయిన దాంట్లో సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు. అవును సార్, సంక్షేమ పథకాలు ఎక్కువగా అమ్మఒడి కానీ బీసీ మహిళలకు 18,000 అని అవన్నీ ప్రోత్సహించారు. కానీ పారిశ్రామికంగా ఏం ఉద్యోగం కదా, ప్లస్ నిరుద్యోగాన్ని అలాగే వదిలేశారు. ఎవ్రీ ఇయర్ బీటెక్ చేసిన వాళ్ళు లక్షల మంది వస్తున్నారు. కానీ బయట టోటల్గా మనం వచ్చిన ఏపీలో ఎక్కడ పనిచేయదు. ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ అటుపక్క వెళ్తున్నాం. కానీ లోకల్గా ఏం లేదు. ప్రజెంట్ ఉన్న పరిశ్రమ కూడా ఆల్రెడీ అమరాజా కూడా చెన్నైకి వెళ్ళిపోయింది. అందులో అనంతపురం కార్పొరేట్ కూడా క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే యువతకి ఏం ఉద్యోగాలు లేవు. ఈసారి ఈ ప్రభుత్వంలో ఉండబోతున్నాయని మీరు ఉండబోతేనే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికంగా డెవలప్ అయితే తద్వారా ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆల్రెడీ హైదరాబాద్లో హైటెక్ సిటీ చేశారు కాబట్టి దాని మీద ఉన్న నమ్మకంతో ఈ విధంగా అవ్వద్దని మన దేశంలో కాకుండా పక్క రాష్ట్రాల నుంచి మనకు రావచ్చు. అయితే లాస్ట్ ప్రభుత్వంలో జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చేయలేదు. చెప్పారు, ఆశ కల్పించారు. కానీ నిరుద్యోగులకి అటే వదిలేశారు. ఈసారి ఆల్రెడీ ఫస్ట్ సంతకం చేశారు కాబట్టి పోయిన దానికైనా ఒక రకంగా అనుభవం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులకి వాళ్ళు ఎందుకంటే చదువుకున్నారు, ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉండవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డిఎస్సి మీద 17,000 ఉద్యోగాల మీద సంతకం చేశారు కాబట్టి అవి పూర్తి ఇంప్లిమెంట్ అయితే ఈ 5 ఏళ్ళు పడుతుంది. 1 year లోపు అయిపోతుంది నా నమ్మకం. దానివల్ల ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి వదిలేడు, అవి కూడా లేవు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ టైం ఆయన అన్ని కోట్లు వదులుకొని వచ్చారంటే అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక సినీ స్టార్గా వాళ్ళ అన్నగారు కష్టపడారు. కానీ వాళ్ళ అన్న చిరంజీవి గారు వచ్చినా కానీ ఈ విధంగా కష్టపడాల. జస్ట్ వచ్చి ఆయన టోటల్ మీద పొడి చేసి ఈ విధంగా సభలు కానీ ఎండలో తిరగడం కానీ కౌలు రైతుకి తన సొంత డబ్బు ఇవ్వడం కానీ ఆపదలో ఆదుకోవడం అంత చేయలే. కానీ ఆయన ఒక ఉందాతనంగా వచ్చేంతవరకే పైన చూసుకుని వెళ్ళిపోయారు తప్ప ఇతని మటుకు ప్రజల్లోకి వెళ్ళారు. వాళ్ళు సమస్యలు చేసుకున్నారు. తన పార్టీకి కావాల్సిన డబ్బు అతనే పెట్టుకున్నాడు. ఏ ఎన్ఆర్ఐని కానీ ఏ విలేకరిని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్లస్ ఎవరిని పార్టీ ఫండ్ ఇవ్వడం అడగలేదు. మొత్తానికి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? గతంతో పోలిస్తే బెటర్.